Sabha Saraswati ki namaskaram. Honorable President of this event, Dr. G. Indra, Principal, Pingle College. Achievers of Civil Services Examination 2016, Chitranjan, Nikita and Rupesh. Staff, students, my friends and media personalities. I welcome you all to this seminar. Okay? మనం తెలుగులో మాట్లాడుకుందాం, కంఫర్టబుల్ కదా? మనం తెలుగులో మాట్లాడుకుందాం. ఎందుకంటే తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్ రాదనుకుంటారు. అట్లేం లేదు, నేను గేబ్రెల్స్ చదువుకున్నాను. ఐ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, బట్ మన భాష మాతృభాష. నాకు తంకలపల్లి గారు చాలా ఇష్టము. సో అందుకొరకు ఎప్పుడు చెప్తారు తెలుగులో మాట్లాడని చెప్తారు. ఓకేనా? ఫస్ట్ నేను వీళ్ళ ముగ్గురికి చాలా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ బికాస్ మీరు చాలా బిజీగా ఉన్నారని వచ్చిండ్రు. చిత్రంజన్ నేను ఈవినింగ్ చెప్పిన నేను సారీ ఫర్ ద లేట్ నోటీస్ వచ్చిండ్రు. ఓకేనా? మీకు అందరికీ ఇప్పుడు అందరికి ఇంతకుముందు ఫిదా సినిమా చూసిందా? చూడలేదా? చాలా బాగుంటుంది. కానీ సినిమా ఫిదా కూడా బాగుంటుంది. ఫిదా 2 ఇవాళ పింగిల్ కాలేజ్లో ఇవాళ ఫిదా 2 సినిమా నడుస్తుంది. ఓకే? సివిల్స్ అంటే ఏంటో చెప్తాను నేను. మన భారతదేశంలో 130 కోట్ల జనాభా. ఎంత ఎంత? ఓకే. సివిల్స్ ఎంతమంది అప్లై చేస్తారంటే 10 లక్షల మంది అప్లై చేస్తారు సివిల్స్ ఎగ్జామ్కి. 130 కోట్లలో 10 లక్షల మంది సివిల్స్కి అప్లై చేస్తారు. 10 లక్షల మందిలో ప్రిలిమ్స్ 5 lakh పీపుల్ రాస్తారు. అంటే మిగతా 5 lakh డ్యూ టు వేరియస్ రీజన్స్ డ్రాప్ అవుతారు. 5 lakh పీపుల్ రాస్తారు. ఏంటిది? ప్రిలిమ్స్. మీకైనా స్క్రిబుల్ ప్యాడ్ ఉంటే నోట్ డౌన్ చేసుకోండి. ఆ 5 lakhsలో ఓన్లీ 10,000 పీపుల్ గెట్ సెలెక్టెడ్ ఫర్ ద మెయిన్స్. ఎంత? 10,000. 10,000లో ఇది 3 stage ఎగ్జామినేషన్ సివిల్స్. 10,000లో 3,000 పీపుల్ అంటే అరౌండ్ రఫ్ ఫిగర్ ఇది 2,900 3,000 కావచ్చు. 3,000 పీపుల్ గెట్ సెలెక్టెడ్ ఫర్ ది ఇంటర్వ్యూ. ఎంత? 3,000. స్పీక్ లౌడ్లీ. 3,000. ఓకే. 3,000లో బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ అరౌండ్ 1,000 పీపుల్ గెట్ త్రూ. అంటే 1,000 పీపుల్ అంటే మనం లార్జర్ పిక్చర్ చూసుకుంటే 130 కోట్ల జనాభాలో 1000 మంది సివిల్స్కి ఎంపిక అవుతారు ప్రతి సంవత్సరం. భారతదేశం ఎంత? చాలా పెద్ద దేశం. అందులో వరంగల్ ఒక చిన్నది. అట్లాంటి 1000 మందిలో మన వరంగల్ నుంచి 6 ఉన్నారు. 6 వచ్చిండ్రు. అందరు చప్పట్లు కొట్టండి వస్తారు. 6 ఇప్పుడు 3 ఉన్నారు. ఇంకో అతను రంజిత్ కూడా వస్తున్నాడు. మన చెప్తున్నా కదా, మన అందరికి మహాభాగ్యం ఇవ్వాలి. వాళ్ళ మెసేజ్ ఏమంటే నాకు మొన్న రంజిత్ చెప్తుండు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 3 lakhs పే చేస్తామన్నారు. సార్ ఒక 5 minutes వీడియో రికార్డ్ చేసి మీ ఫోటో వాడుకుంటాం సార్, మీకు 3 లక్షలు ఇస్తాం సార్ అన్నట. నేను అట్లా టైప్ కాదు, నేను ఎక్కడ ఉంటే నేను ఫ్రీ లెక్చర్ ఇస్తా, నిజంగా ఉపయోగపడే చోట ఫ్రీ లెక్చర్ ఇస్తా అని చెప్పిండు. నిజంగా దే ఆర్ వెరీ. నెక్స్ట్ నేను సులక్ష అంటే నేను సినిమా భాషలో మాట్లాడతాను, నేను ప్రొఫెషనల్ మాట్లాడరా నాకు. నెక్స్ట్ సులక్ష. ఇందులో తెలుగు వాళ్ళు ఎవరు? సులక్ష అంటే ఏంటి చెప్తారు? సు ప్లస్ లక్ష్యం, మంచి లక్ష్యం. 2008లో సులక్ష అంకురార్పణ జరిగింది. 2013లో సులక్ష సేవా సమితి రిజిస్ట్రేషన్ చేసింది. అప్పటి 2008 నుంచి 17 దాకా మోర్ దెన్ 200-300 ఈవెంట్స్ చేస్తాం మేము. ఆల్మోస్ట్ మంత్లీ ఒక 2 ఈవెంట్స్ అట్లా చేస్తున్నాము. అందులో మెయిన్ నేను ఎక్కువ టైం తీసుకొని 2 minutesలో ముగిస్తా. మీకు బోర్ కొట్టచ్చు. బోర్ అని కొట్టుందా? ఓకే. మెయిన్ ఏంటంటే మేము ఉగాది మంచి రోజు కాబట్టి ఉగాది రోజు స్టార్ట్ చేస్తాం. సులక్ష సేవా సమితి అంకురార్పణ ఉగాది రోజు ఏం జరిగింది? మే నెలలో మదర్స్ డే ప్రోగ్రామ్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. అందువరకే మేలో మేము మదర్స్ డే ప్రోగ్రామ్ చేస్తాం. సౌరదేవ ఓల్డ్ ఏజ్ కానీ నేను ఓల్డ్ ఏజ్ తీసుకొని. జూన్లో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ లాగా కంపీట్ అవ్వాలి, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఎంపవర్ కావాలనే ఉద్దేశంతో ఇయర్ నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్ని దత్తత తీసుకొని ఆ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇయర్ లాగా మోటివేషన్ టాక్స్ పెడతాము, మొక్కలు పెడతాము, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ ఇస్తాము. నెక్స్ట్ జూలైలో ఏం చేస్తామంటే ఒక సెమినార్ పెడతాం ఇట్లా కాలేజెస్లో డిఫరెంట్ ఇష్యూస్ మీద. సమాచార హక్కు, ఓటు హక్కు, సివిల్ సర్వీసెస్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇట్లా డిఫరెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ మీద సెమినార్ పెట్టాము. యాక్చువల్లీ ఇయర్ కోట అయిపోయింది, వాగ్దానంలో చేసినాం, అయిపోయింది ఇయర్. కానీ యాక్చువల్లీ రేణుకా మేడం నువ్వు మొన్న ఎప్పుడో ఏదో హెల్ప్ కోసం ఫోన్ చేసిన, నువ్వు బ్యాడ్ బాయ్ మా కాలేజీ ఏ ప్రోగ్రామ్ చేయమన్నది. అందుకొరకే నెక్స్ట్ డేనే అసలు అందరితో మాట్లాడి మళ్ళీ ఒక ప్రోగ్రామ్ ఈసారి చేద్దామని ఇట్లా చేయడం జరిగింది. నెక్స్ట్ జూలై అయిపోయిందా? ఆగస్ట్ సెప్టెంబర్లో మట్టి వినాయకులు ఇస్తాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులు ఇస్తాం. అండ్ నెక్స్ట్ అక్టోబర్ అంటే నాకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? ఒకప్పుడు చిన్నప్పుడు దసరా గుర్తొచ్చేది. దసరా అసలు వాళ్ళ అమ్మమ్మ ఊరు గుర్తొచ్చేది. కానీ కొంచెం పెద్ద విధంగా అక్టోబర్ అంటే కలాం జయంతి గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు నా రోల్ మోడల్ కలాం గారు, వివేకానంద గారు.
ఇంకో పాయింట్ చెప్పాలంటే నన్ను కలాం గారు పర్సనల్గా May 13, 2015లో నేను January 18, 2015లో మెయిల్ చేశాను. సార్ మీరు నా రోల్ మోడల్ సార్, మిమ్మల్ని కలవాలని సార్, ఒకసారి కలిసే అవకాశం కల్పించండి సార్ అంటే నాకు May 12 నైట్ రేపు నేను రాజ్భవన్ హైదరాబాద్కి వస్తున్నాను, మీరు రాండి నేను అపాయింట్మెంట్ ఇచ్చే జరిగింది. ఇద్దరం ఒక అర్ధ గంట మాట్లాడుకున్నాం నేను కలాం గారు రాజ్భవన్లో. ఆయన మెయిన్గా నాకు ఏం చెప్పిందంటే గ్రామీణ ప్రాంతాల్లో యువతలో సాధికారత, వాళ్ళలో చైతన్యం తీసుకురండి, వాళ్ళలో స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేయండి, వాళ్ళకి చాలా పొటెన్షియల్ ఉంటుంది, ఇగ్నైట్ ద స్పార్క్ ఇన్ ద రూరల్ ఇండియా అన్నాడు. అక్కడ ఆ రోజు ఇంకా నా చెవులో ఇంకా రింగు అంటూ ఉంటాయి. నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లో మనమందరం చలికాలం అంటే మనకేంటి మంచి పెద్ద బ్లాంకెట్లు ₹1000 ₹2000 బ్లాంకెట్లు ఉంటాం. కానీ రోడ్డు మీద పడుకునే నిరాశ్రయ పరిస్థితి ఏంది? అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, మానసిక వికలాంగుల ఆశ్రమాలు, అట్లాంటి ఆశ్రమాలలో పిల్లల పరిస్థితి ఏంది? ఆ ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ఎవ్రీ నవంబర్ డిసెంబర్ రోడ్ మీద పడుకున్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక 500 బ్లాంకెట్స్ ఇస్తాం. జనవరిలో ఏం చేస్తామంటే వివేకానంద జయంతి చేస్తాం. నాకు వివేకానంద రోల్ మోడల్, వివేకానంద జయంతి చేస్తాం. ఫిబ్రవరి మార్చ్ ఏం చేస్తామంటే హోలీ అంటే ఫ్రెండ్స్ గుడ్లు కొట్టుకుంటుంది కాదు, ఆర్ఫన్ పిల్లలు వాళ్ళకు చాలా కోరికలు ఉంటాయి. సో ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఆర్గనైజ్ చేయాలి, అవుతుంది హోలీ ఆడతాం. అయిపోయిందా? ఇంకోటి ఇంకాక బర్త్డేస్, మూవీస్, బాహుబలి తీసుకెళ్ళము, వాళ్ళని రామపలకాలం తీసుకెళ్ళము, అట్లాంటి చాలా. స్వచ్ఛ భారత్ అంటే అందరూ ఇట్లా చీపు రుడుచుకుంటే నాకు నచ్చలేదు. నేను ఏం చేసాను, నిజంగా స్వచ్ఛ భారత్ అంటే ఎవరంటే పారిశుద్ధ కార్మికులు, నిజంగా ఆహార నిమిషాలు శ్రమించేది వాళ్ళు. అందుకనే మేము ఏం చేస్తామంటే ప్రతి పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేస్తాం, వాళ్ళని స్టేజ్ తీసుకొచ్చి సన్మానం చేస్తాం. ఓకే, ఇంతకుముందే చెప్పిన ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ అయిపోయింది, తొందరగా చెప్పి కంక్లూజన్ దాకా వచ్చేస్తా. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే రేణుకా మేడం కోసం ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఐ పర్సనలీ థ్యాంక్ ఇందిరా మేడం లేకుండా ఈ ప్రోగ్రామ్ అయ్యేది కాదు. ఒక మాట చెప్పగానే చేస్తున్నామంటే యూ గో హెడ్ అన్నారు ఆన్ ది డాష్. థ్యాంక్ యూ మేడం, ఎక్కడి నుంచి చెప్తున్నాను. ఈ రివార్డ్స్ అంతా లైట్ అప్లై చేసుకుంటే రావు, నాకు అనిపించదు లేదు, వచ్చినాయి కానీ చెప్పడం ఇష్టం లేదు నాకు. ఇంకోటి ఉమెన్ ఎంపవర్మెంట్ కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ నేను ఒకటే చెప్తున్నా, నేను సభాముఖంగా చెప్తున్నాను, ఐ రెస్పెక్ట్ ఉమెన్. ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నా ఒకటి చెప్తాను నేను. నాకు ఒక్కరోజు హైదరాబాద్ అంటే ఏడు వస్తుంది, రాత్రి బ్యాగ్ చదువుకుంటే కానీ పొద్దులేస్తే పోరు, వాము హైదరాబాద్ పోతాను అనుకుంటా. అంటే వేరే ప్రాంతం పోవాలంటే అదే అమ్మాయి, ఒక అమ్మాయి జీవితం తీసుకుంటే తను కన్న తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, ఉన్న ఊరు అన్ని మర్చిపోయి ఎవరో తెలియని ఊరికి తెలియని మనుషుల దగ్గరికి వస్తుంది, అన్ని సాక్రిఫైస్ చేసుకుని వస్తుంది. ఆ విషయానికి మీ అందరికి సెల్యూట్ చేస్తున్నాను. ఈ రోజు ఈ అమ్మాయి ఫీజు కూడా చేయలేదు, నాకు ఫీజు చేయాలన్నా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే రెస్పెక్ట్ ఉమెన్ రెస్పెక్ట్ చేస్తాను. ఫ్యూ అచీవర్ చెప్తాను నేను. మా నాన్న 7th క్లాస్లో వెళ్ళిపోయిండ్రు. మా అమ్మ బయటికి పోవడం ఎట్లా, మా అమ్మ టీచర్, షీఈస్ గవర్నమెంట్ టీచర్, బట్ ఇవన్నీ ఏమీ తెలియదు. సో మా అమ్మ ఏంటంటే అసలు ఏమీ తెలియదు. మా నాన్న వెళ్ళిపోయినా కానీ మమ్మల్ని కష్టపడి స్కూలు, ఇల్లు, వంట అన్ని కలిసి మన ఇంట్లోనే చాలా మంది స్ఫూర్తి ప్రదాలు ఉంటారు. మన అమ్మమ్మ, మన నాయనమ్మ, పిన్నులు, మన అత్తయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు, మన టీచర్స్ చాలా మంది ఉంటారు. ఎవరి నుంచి మనం స్ఫూర్తి పొందొచ్చు. కొందరు ఒక 10 పేర్లు చెప్తారు నాకు స్ఫూర్తి అనిపించిన ఉమెన్ పేర్లు, అది చెప్పి ముగిస్తాను. ఫస్ట్ రుద్రమదేవి. మీరు ఎంతమంది రుద్రమదేవులు అవుతారు కాదా? ఎంతమంది రుద్రమదేవులు అవుతారు మీలో? వెరీ గుడ్ 83 years కూడా ఫైట్ చేసింది కాకతీయ డైనస్టీ కోసం రుద్రమదేవి. నాకు 30 అమ్మ అనిపిస్తుంది. నెక్స్ట్ అమ్రపాలి మేడం వస్తున్నారు త్వరలో. అమ్రపాలి మేడం IIT, IIMలో చదువుకున్నారు. మంచి లూక్రేటివ్ జాబ్స్ వస్తాయి, కోట్లు సంపాదించవచ్చు. నో, దిస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మీరు ప్రజలకు సర్వీస్ చేయాలని ఉద్దేశంతో సివిల్స్ రాసి ఫస్ట్ అటెంప్ట్లో 39 ర్యాంక్ వచ్చింది. శృతి ఓజా మేడం కూడా అంతే. 5 years లా కోర్స్ చేసింది కల్కట్టాలో, మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో. షీ వాజ్ ఎ కార్పొరేట్ లాయర్. నో, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మీరు ప్రజలకు సర్వీస్ చేయాలని ఫస్ట్ అటెంప్ట్లో రాసింది, 82nd ర్యాంక్ వచ్చింది. ఇక్కడ చూస్తుంటే చిత్రంజన్, రూపేష్, రంజిత్, నిఖిత వాళ్ళ గురించి చెప్తారు. వాళ్ళందరూ అసలు ఎవరు ఏది ఈజీగా అచీవింగ్ సివిల్స్ వాజ్ నాట్ ఏ కేక్ ఆఫ్ మదర్. ఆల్మోస్ట్ అందరూ 4th attempt, 3rd attempt. అసలు చిత్రంజన్ ITBPలో కమాండెంట్ అంటే అసలు చాలా పెద్ద పొజిషన్లో. రూపేష్ కూడా మంచి పొజిషన్. నిఖిత ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళందరికీ మళ్ళొకసారి చెప్పండి ఒకటి. ఓకే, మీకు ఎంతమందికి అరుణిమ సిన్హా తెలుసు? ఎంతమంది తెలుసా? పద్మశ్రీ వచ్చిందా మీకు? ఆమె ఏంటంటే ఒక గేమ్ పోతుంటే ట్రైన్ కింద పడినటువంటి కాలు పోయినాయి. మేడం నేను ఒక కోచ్ దగ్గరికి వెళ్ళిన ఎవరెస్ట్ ఎక్కుతా అని. నువ్వా ఎవరెస్ట్ ఎప్పుడైనా ముఖం చూసుకుని రావాలట. అది ఛాలెంజ్ తీసుకొని ఎవరెస్ట్ ఎక్కింది. షీ వాజ్ ద ఫస్ట్ ఆంప్యూటీ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. నెక్స్ట్ ఎవరికి సునీతా కృష్ణన్ తెలుసు?
సునీతా కృష్ణన్. ఓకే, సునీతా కృష్ణన్ ఏంటంటే ఆమె చిన్నప్పుడే దాడి చేసింది ఆమె పైన. ఆమె ఏంటంటే దానికి కుంగిపోలేదు. నాలాగా అయిన వాళ్ళందరికీ ఒక ఆశ్రయం కల్పించడానికి ప్రజ్వలన ఒక ఆర్గనైజేషన్ పెట్టింది. ఆమెను కూడా చాలా వరల్డ్ చాలా ఆర్గనైజేషన్స్ ఆమెను సన్మానం చేసినాయి. ఆమెకు మన గవర్నమెంట్ కూడా పద్మశ్రీ ఇచ్చింది. నెక్స్ట్ అనురాధ కోయిరాలా ఎంతమంది తెలుసు? అనురాధ కోయిరా, ఓకే, నేపాలీ యాక్టివిస్ట్. ఆమె 12,000 మందిని రెస్క్యూ చేసింది. చెప్పండి కొట్టండి, అందరూ చెప్పండి కొట్టాలి. డాక్టర్ భక్తి యాదవ్ ఎవరు తెలుసు? డాక్టర్ భక్తి యాదవ్. ఆమె ఇండోర్లో ఫస్ట్ MBBS 1948 నుంచి ఇప్పటి వరకు రూపాయి తీసుకోకుండా సర్వీస్ చేస్తుంది. నానమ్మలు ఎంతమంది తెలుసు? నానమ్మలు, ఓకే, ఆ మేడం అందరూ తెలుసు. నానమ్మలు ఏంటంటే ఆమె 98 years old, 98 years. ఆమె ఇప్పటికి కూడా వేలాది మందికి యోగా ట్రైనింగ్ ఇస్తుంది. నిన్న యూట్యూబ్లో చూసాను, తేజస్విని మనోజ్ఞ. ఆమె ఎవరు తెలియదు, కానీ త్వరలో తెలుస్తుంది. ఆమె 22 years ఆమెది. MBBS గోల్డ్ మెడలిస్ట్. NCC ఇండియాస్ బెస్ట్ క్యాడెట్ మన్మోహన్ సింగ్ ని తీసుకుంది. అండ్ కలాం అసలు అందరు ప్రెసిడెంట్స్ ముందు డాన్స్ చేసింది. షీఈస్ ఎ గ్రేట్ క్లాసికల్ డాన్సర్. క్లాస్ కొట్టండి మీరు అందరూ, చూడండి, గూగుల్ చేయండి. తనుశ్రీ, లాస్ట్ 3 పేర్లే. తనుశ్రీ పరేఖ్ ఎంతమంది తెలుసు? తనుశ్రీ పరేఖ్ BSF తెలుసా? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అది ఏర్పడి 51 ఏళ్ళు అయింది. కానీ 50 ఏళ్ళలో ఎవరు అమ్మాయిలు లేరు. ఆమె షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఆఫ్ BSF, తనుశ్రీ పరేఖ్. PV సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మకర్, మితాలి రాజ్, వీళ్ళందరూ తెలుసు కదా. వాళ్ళందరూ దే అచీవ్ గ్రేట్ హైట్స్. ఇంకోటి మన అరుంధతి భట్టాచార్య చూసిన, ఇంద్రాన్ని చూసిన, చందా కొత్త చూసిన, ఎవరందరూ మీరు కూడా డెఫినెట్గా మీరు కష్టపడి చదవండి. మీ టీచర్ చెప్పినట్టు, మీ తల్లిదండ్రులు చెప్పినట్టు, యూ విల్ రీచ్ గ్రేట్ హైట్స్. సర్వేస్ జై హింద్.